హలో ఎవ్రీవన్, ఈరోజు మనం చూడబోయేటువంటి క్వశ్చన్ ఏంటంటే సేల్స్ ఫోర్స్లో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం ఎలా. ఈ ఆబ్జెక్ట్ని మనం రెండు విధాలుగా క్రియేట్ చేయవచ్చు. ఒకటి ఏంటంటే సేల్స్ ఫోర్స్ క్లాసిక్ అండ్ సెకండ్ వన్ సేల్స్ ఫోర్స్ లైట్నింగ్. సో ఫస్ట్ మనం సేల్స్ ఫోర్స్ క్లాసిక్కి సంబంధించినటువంటి నావిగేషన్ చూద్దాం. సో దీనిలో మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి రైట్ సైడ్లో ఉన్న సెటప్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో కొన్ని ఆప్షన్స్ కనబడతాయి. దానిలో మనం బిల్డ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత క్రియేట్ను సెలెక్ట్ చేసుకుని ఆ తర్వాత ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకుంటామో మనకి రెండు ఆప్షన్స్ కనబడతాయి, న్యూ కస్టమ్ ఆబ్జెక్ట్ అండ్ స్కీమా బిల్డర్. సో ఇప్పుడు మనం న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి న్యూ కస్టమ్ ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకి మన డీటెయిల్స్, ఆబ్జెక్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. అవి లేబుల్ నేమ్ అండ్ రికార్డ్ నేమ్ ఇచ్చిన తర్వాత సేవ్ అని ఎంటర్ చేస్తూ వెళ్ళినట్లయితే మనకు ఆబ్జెక్ట్ అనేటువంటిది క్రియేట్ చేయబడుతుంది. సో ఈ ఆబ్జెక్ట్ని మనం ఏమంటాము అనంటే ఆబ్జెక్ట్ డీటెయిల్డ్ పేజ్ అని చెప్పేసి అని అంటాం. ఈ ఆబ్జెక్ట్ డీటెయిల్డ్ పేజ్లో మనకి అన్ని రకాలైనటువంటి ఫీల్డ్స్ కనబడుతూ ఉంటాయి. అంటే స్టాండర్డ్ ఫీల్డ్స్, కస్టర్డ్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్, రిలేటెడ్ లుక్అప్ ఫిల్టర్స్, వ్యాలిడేషన్ రూల్స్, ట్రిగ్గర్స్, పేజ్ లేఅవుట్స్, ఫీల్డ్ సెట్స్, కంపాక్ట్ లేఅవుట్, బటన్, లింక్స్ అండ్ యాక్షన్స్, రికార్డ్ టైప్స్, అపెక్స్ షేరింగ్ రీజన్, అపెక్స్ షేరింగ్ రీక్యాలిక్యులేషన్, ఆబ్జెక్ట్ లిమిట్స్, ఇవన్నీ ఆప్షన్స్ కూడా మనకి కనబడతాయి.